దేవాలయాల విశిష్టత ఏంటి? వేదాలలో నీకు ఎక్కడ దేవుడికి రూపం ఉన్నది అని చెప్పి అలా తయారు చేసిన దాన్ని ఎట్లా పూజించాలా? ఇప్పుడు మాకు అప్పుడు ఉందా లేదా నాకు తెలీదు. మరి వేదాలలో లేనటువంటి విషయాన్ని మనం ఆచరిస్తాం అంటే అక్కడ మనం విగ్రహాన్ని కాదు ఆరాధిస్తున్నది. గోపురాల ముందు కొన్ని అశ్లీల శిల్పాలు చెక్కి ఉంటాయి. అసలు ఆ శిల్పాలు చెక్కడానికి కారణం ఏంటి? దాన్ని అశ్లీలం అని ఎందుకన్నాం? నీకు పెళ్ళైందా? అంటే పెళ్ళైందా? పిల్లలు సృష్టి కార్యం జరగకుండా నేను పాపం ఒక ఆడపిల్లవు కాబట్టి నీతోటి కొంచెం మాట్లాడడానికి నేను కాస్త సంకోచం. దానికి కారణం తెలుసా నీకు? కామశాస్త్రం. కామశాస్త్రం శాస్త్రమే ఉంది. ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు. ఇప్పుడు ఇంత సైన్స్ అప్పుడు లేదు. టెక్నాలజీ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అప్పుడు ఇన్ని టెక్నాలజీ నీకు ఇప్పుడు టెక్నాలజీ అప్పుడు లేదనుకుంటున్నావా? నీ తరం ఒక్కటే చాలా తెలియగల తరం అనుకుంటున్నావా? అయితే కొన్ని దేవాలయాల్లో జలం ఉద్భవించడం కానివ్వండి, కొన్ని దేవాలయాల్లో పైన ఉన్న గోపురం నీడ ఏ సమయంలో కూడా కింద భూమి పైన పడదు. ఇంత టెక్నాలజీ లేదా? అది నాకు తెలియక మిమ్మల్ని లేదా? లేకపోతే ఎట్టగట్టాను. సో అలాంటి దేవాలయాలను అన్య మతస్థులు కూలగొట్టేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ మత గ్రంథాలు వాళ్ళకు నేర్పిస్తున్నటువంటివి. లేకపోతే 36,000 దేవాలయాలు భారతదేశంలో నాశనం అయినాయి. నాశనమైన దేవాలయాలను చూసినా కూడా అద్భుతమైన శిల్పకళ నీకు కనిపిస్తుంది. కళ్ళ నీళ్లు పడతాయి. ఈ దుర్మార్గులు. వాల్మీకి రామాయణానికి ముందు రామాయణం శ్రీకృష్ణుడు యాదవుడా? ఇది నీకు తెలియాల్సిన విషయం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తుంది ఆలిని జూదంలో పెట్టడం ధర్మమేనా? ఆలి ఎవరితో పడుకున్నా కూడా తప్పు లేదు అని చెప్పి మన న్యాయస్థానాలు దౌర్భాగ్యపు తీర్పులు ఇస్తున్నాయి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మనం ఎంతో దైవభక్తితో దేవాలయాలకి వెళ్తూ ఉంటాం. అంటే పాత దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్తున్నప్పుడు మనం ఎంతో నమ్మకంతో భక్తితో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. అలా దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనకు కొన్ని ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. అంత పూర్వకాలంలో అలాంటి అంత పెద్ద దేవాలయాలు ఎలా కట్టారు? ఆ శిల్పకళ చరిత్ర ఏంటి? అలాగే విగ్రహం గురించి కూడా కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సందేహాలన్నీ ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. కానీ ఎవరిని అడిగితే ఎవరు సమాధానం ఎలా చెప్తారు? కరెక్ట్గా మనకు ప్రాపర్గా అనిపిస్తూ ఉండదు. సో అస్సలు ఆలస్యం చేయకుండా నాకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మదన్ గుప్తా గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీకు కూడా క్లారిటీ వస్తుంది. నమస్కారం మదన్ గుప్తా గారు. నమస్తే. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. బాగున్నారా? బాగున్నానమ్మా. నేను ఈ ఇంటర్వ్యూకి ఇంత ఎక్సైట్ అవుతున్నాను. ఎందుకు నాకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే నా క్వశ్చన్స్ కి ఆన్సర్ మీరు కరెక్ట్ గా ప్రతిదీ క్లారిటీ ఇస్తారని నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నీ నమ్మకాన్ని వమ్ము చేయను అనుకుంటున్నాను నేను. సో మొదటి ప్రశ్న ఏంటంటే, భారతదేశ సంస్కృతిలో దేవాలయాల విశిష్టత ఏంటి? అసలు దేవాలయాలు ఎందుకు వచ్చినాయి? దేవాలయాల యొక్క ప్రాధాన్యత ఏమిటి? అవి పోషించిన పాత్ర ఏమిటి? వీటిలన్నింటిని గురించి తెలుసుకుంటే దేవాలయాలు భారతీయ జీవన వ్యవస్థలో ఎంత గొప్ప పాత్రను పోషించాయో మీకు అర్థమవుద్ది. ఇప్పుడు మనకు వేదాలు ఉన్నాయి. వేదాలలో నీకు ఎక్కడ దేవుడికి రూపం ఉన్నది అని చెప్పి ఉండదు. ఉండదు. మరి వేదాలలో లేనటువంటి విషయాన్ని మనం ఆచరిస్తున్నాం. అవునా కదా? రూపం లేదని చెప్పారా వేదాల్లో? వేదాల్లో రూపం లేదని చెప్పారా? రూపం ఉంది. ఎందుకనంటే వాళ్ళకి ఇప్పుడు గుణగణాలన్నింటినీ వివరించారు అని అంటే ఆ గుణాలు ఉండేటువంటి ఒక ఆకారం ఏదో ఒకటి ఉండాలిగా. మన ఆ గుణాలు చెప్పినప్పుడు కూడా మనసులో ఒక రూపాన్ని ఊహించుకుంటూ ఉంటాం కదా. ఆ ఊహకి ప్రతిరూపమే మన శిల్పశాస్త్రం. మనకు ఆగమాలు అని ఉన్నాయి. ఆగమాలు కూడా శాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు. అవి ఏ ఇప్పుడు నువ్వు అసలు రూపమే లేనటువంటి ఆ పరమాత్మను, ఆకారం లేదు, మొత్తం విశ్వమంతా ఉండేటటువంటి ఆ శక్తిని నువ్వు ఏ రూపం ఇవ్వగలవు? అవునా కదా? ఇవ్వగలవా ఏదైనా రూపం?
ఈ రూపంలో నువ్వు ఊహించుకోగలవా? అంత బ్రహ్మాండాన్ని మనం ఎలా ఊహించుకోగలుగుతాం అసలు? లేదు కదా. అసలు కానీ ఇప్పుడు ఆ బ్రహ్మాండమే అణువులో కూడా నిండి ఉంది. ఒక చిన్న అణువు నీ కంటికి కనిపించని అణువులో కూడా ఆ విశ్వశక్తి యొక్క శక్తి నిండి ఉంది. ఇప్పుడు అణువులో ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ అంటారు, అవును. అవి తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఇంక మళ్ళా అణుశాస్త్రంలోకి పోకుండా, అంటే అంత కంటికి కనిపించని ఆ సూక్ష్మ దీంట్లో కూడా ఆ విశ్వశక్తి ప్రతిఫలిస్తూ ఉంది. అవునా? సో ఇటువంటి శక్తిని నువ్వు ఎలా ఆరాధించగలవు? క్వశ్చన్ మార్కా కాదా? క్వశ్చన్ మార్క్ కదా. దానికి మన వాళ్ళు ఏం చేశారనంటే ఆ శక్తికి ఒక రూపాన్ని ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? మనిషికి అతి సన్నిహితంగా ఉండేటటువంటి రూపం ఏమిటి? మానవ రూపం, మనిషే. కాబట్టి దేవుడికి కూడా మానవ రూపాన్ని ఇచ్చారు. కాకపోతే మానవుడికి విలక్షణంగా ఉండాలి కాబట్టి ఆయనకు 2 చేతులు, లేకపోతే అమ్మవారైతే 10 చేతులు, దశభుజి, అట్లా వీళ్ళ ఊహకు అనుగుణంగా దాన్ని తయారు చేసి అక్కడ నిలబెట్టి పూజించడం మొదలుపెట్టారు. ఓకే, అలా తయారు చేసిన దాన్ని ఎట్లా పూజించాలా? దానికి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అంటే పూజా విధానాలు, ఇదిగో ఇలా ఉండాలి, ఇవి ఇలా ఉండాలి, ఇలా పూజ ఎలా చేయాలి, పూజ ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు నీకు నిర్గుణ పరబ్రహ్మ అంటారు, సగుణ పరబ్రహ్మ. నిర్గుణ పరబ్రహ్మే సగుణ పరబ్రహ్మగా మనకు అప్పుడప్పుడు దర్శనమిస్తాడు. నువ్వు ఆరాధించే రూపాన్ని బట్టి. అర్థమైందా? ఎందుకు? మన శాస్త్రం ఏం చెప్తుంది? ఆత్మవత్ సర్వభూతాని అని చెప్తుంది. అవునా? మరి ఆత్మవత్ సర్వభూతాని అని అంటే అన్ని భూతాల్లో, అన్ని చరాచర జగత్తంతా నిండి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. కానీ ఇట్లా చెప్పుకుంటూ మనం ఆయన్ని ఎట్లా ఆరాధించగలం? ఆరాధించడానికి కొన్ని పద్ధతుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి ఈ విశ్వగుణాలన్నింటినీ ఆ విగ్రహానికి ఆపాదించి, అంటే అక్కడ మనం విగ్రహాన్ని కాదు ఆరాధిస్తున్నది, శక్తిని, ఈ విశ్వశక్తిని, ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి శక్తిని. ఇప్పుడు విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు, మన విష్ణు సహస్రనామంలో మనం మొట్టమొదట ఏం చెప్తున్నావు? విశ్వం విష్ణుర్వషట్కారో అంటున్నావా? అంటే విశ్వాన్ని ఆరాధిస్తున్నావా, ఇక్కడ ఆ రూపాన్ని ఆరాధిస్తున్నావా? రూపంలో ఉండే విశ్వాన్ని. ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్, ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్. సో ఆ విశ్వాన్ని ఆరాధించడానికి ఇది ఒక మార్గము. ఆ మార్గాన్ని మన వాళ్ళు అత్యంత అద్భుతంగా, ఇప్పుడు నీకు ఒక అందమైన అమ్మాయిని చూస్తే అబ్బా చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి, చాలా ముచ్చటగా ఉంది ఈ అమ్మాయి అనుకుంటారా? అనుకోరా? ఒక అబ్బాయిని చూసావు, ఈయన చాలా మ్యాన్లీగా ఉన్నాడు, చాలా పద్ధతిగా ఉన్నాడు, చాలా బాగున్నాడు అనుకుంటావా? అనుకోవా? సో ఇక్కడ భావన, ఇక్కడ ఏమిటి అది? సో ఒక అందాన్ని నువ్వు ఆ విగ్రహ రూపంలో విగ్రహానికి ఇచ్చావు. నువ్వు భారతీయుల జీవనం అంతా అమ్మాయి అద్భుతమైన కళాత్మక జీవితం, కళాత్మక జీవనం. మీ నేటివ్ ఏది? ఆదిలాబాద్లో. ఆదిలాబాదేనా? ఆదిలాబాద్లో విజయవాడ, బట్ నేను పుట్టి పెరిగింది మొత్తం అక్కడే ఆదిలాబాద్లో ఎప్పుడైనా ఒక ఆశ్రమం ఉంది తెలుసా నీకు? కళా ఆశ్రమం, దాని పేరు ఉందా? విన్నావు కదా? ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు? ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మేము గురూజీ అని పిలుస్తాం. నేను వెళ్ళేవాడిని, నేను వెళ్ళేవాడిని. ఆశ్రమము ఇక్కడ పార్క్ సైడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. పార్క్ నుంచి నేను అక్కడ ఉండేవాడిని కొంతకాలం. ఆయన నాకు చాలా సన్నిహితంగా ఉండేవారు. అక్కడికి వెళ్ళి స్టోరీ కూడా చేశాను, మర్చిపోయాను. నేను లోకల్ టీవీలో చేసినప్పుడు అక్కడ స్టోరీ చేశాను నేను వెళ్ళి గురూజీ దగ్గర. అక్కడ ఏం తెలుసుకున్నావు నువ్వు? చెప్పు నాకు.
కళాశ్రమంలో. శిల్పాలు చెక్కుతారు సార్, బాగా మంచిగా ఉంటాయి కొన్ని శిల్పాలు. ఆయన సిస్టమ్ ఏంటంటే, ఆయన సిద్ధాంతం ఏందో తెలుసా నీకు? భారతీయుల జీవనం అంతా కళాత్మకమైన జీవనం. ఆయన ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా చాలా ఆర్టిస్టిక్ గా ఉంటాయి. వృత్తి చేతి వృత్తులతో చేసినవే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. చేతి వృత్తి కాదమ్మా, అవి కళా వృత్తులు. మనం ఆర్టిజాన్స్ అంటున్నాం. అప్పట్లో ప్రతి చేతి వృత్తి కళాకారుడు ఒక కళాకారుడు. అద్భుతమైన బొమ్మలు చెప్తాడు. నువ్వు ఓల్డ్ హౌసెస్ చూసావా? ఎట్లా ఉంటాయి? అది అంత పాడుబడిపోయినా పాతదైనా దాంట్లో ఏదో ఒక నీకు కనిపించని అందం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అవునా? ఆ వరండాలో ఉండే దూలాలు కానీ, కొయ్యలు కానీ, వాటి మీద కూడా నగిషీలు చెక్కబడి ఉంటాయి. పాత వాళ్ళు ఎవరైనా ఏన్షియంట్ పీపుల్ నీకు తెలిసి ఉంటే వాళ్ళ దగ్గరికి ఇళ్ళకి వెళ్ళు. గ్లాసులు అవి కూడా వాళ్ళు అప్పట్లో వెండి గ్లాసులు కానీ లేకపోతే మన రాగి గ్లాసులు కానీ వాడేవాళ్ళు. చెక్కబడి ఉంటాయి. కంచం కూడా నీకు అద్భుతమైన డిజైన్ ఉంటుంది. మంచం, అవును, అప్పుడు మంచాలు ఇంత ఎత్తు ఉండేవి, కోళ్ళతో ఉండేవి, వాటికి కూడా డిజైన్ తో చెక్కి ఉండేది. దోమతెరలు కట్టడానికి పైన ఉండేవి. అవునా? ఇవన్నీ నీకు ఎట్లా కనిపిస్తున్నాయి? చాలా ఆర్టిస్టిక్ గా కనిపిస్తాయి. మరి భగవంతుణ్ణి ఆరాధించడానికి వెళ్ళే చోటు ఎట్లుండాలా? అంత కళాత్మకంగా దాన్ని తీర్చిదిద్దాలనా? ఇంకా అందంగా ఉండాలి. ఆ అందాలన్నింటినీ తీసుకొని వచ్చి దేవాలయంలో పెట్టారు. ఓకే, ఇప్పుడు నీకు మన జీవనానికి దేవాలయ నిర్మాణానికి ఒక దగ్గర సంబంధం ఉందా లేదా? అసలు ఆ రాళ్ళ నీకు ఎంత అద్భుతమైన టెక్నాలజీని మన వాళ్ళు ఉపయోగించారో తెలిస్తే యూ విల్ సర్ప్రైజ్. ఇప్పుడు ఒక రాయి చెక్కాలి అని అంటే ఆ రాయిని ఎన్నుకోవాలి. ఏదో నీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా రాళ్ళు, ఆ రాయిని ఏదో తీసుకొని వచ్చి ఇటు చెక్కేసి చేసేది కాదు. భూమిలో ఎక్కడో ఉంటాయి రాళ్ళు. అంటే వాళ్ళు అనుకున్నట్టు ఉన్న ఆ రూపం రావాలి అని అంటే ఆ రాయి నీకు వెన్న ముద్దలాగా మలసబడాలి. అంత మెత్తగా ఇది కావాలి. అంత మెత్తగా ఉండాలి అని అంటే పైన ఉన్నటువంటి రాళ్ళు చాలా హార్డ్గా ఉంటాయి. కొన్ని అడుగుల లోతున ఉన్నటువంటి రాళ్ళను మాత్రమే వీటికి ఉపయోగిస్తారు. అట్టాటి రాళ్ళని ఎన్ని రాళ్ళని తీసుకొని వచ్చి ఎంతెంత పెద్ద ఆలయాల్ని నిర్మించారో ఇప్పుడు ఊహించు నువ్వు. పెద్ద గోపురాలు అప్పుడు, ఇప్పుడు లేవు అంత పెద్ద గోపురాలు. పాత కాలంలోనే చాలా పెద్ద గోపురాలు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు బృహదీశ్వర ఆలయం వెళితే చాలా పెద్ద ఆలయం. అది పెద్ద ఆలయం. దానిపైన ఆ గోపురం, అదే గర్భగుడికి పైన ఉండేటటువంటి ఇది, దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏందో తెలుసా? దాని నీడ కింద పడదు. అసలు అంత పెద్ద రాయిని అక్కడికి ఎట్లా ఏకశిల అంత పెద్ద రాయిని అక్కడికి ఎట్లా చేర్చారు? చేర్చి దాన్ని అక్యురేట్గా దాన్ని ఎలా చెక్కారు? అసలు ఊహించు నువ్వు, నీ ఊహకు అందుద్దా? సో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఈ ఆలయ నిర్మాణంలో చూపించారు. వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళకు ఎటువంటి కథలు తెలుసు, ఎటువంటి సంఘటనలు తెలుసు, ఎటువంటి సైన్స్ తెలుసు, అవన్నీ కూడా. ఇప్పుడు నువ్వు ఒక కథ రాసావమ్మా, ఒక కథ రాస్తే నువ్వు ఎట్లా రాస్తావు కదా? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జీవితాన్ని నువ్వు ఆకళింపు చేసుకొని ఈ జీవితం యొక్క వీటిని రాస్తావు. అవి కూడా కథలే. దేవాలయాలు కూడా కథలే. శిల్పాలు కథలు చెబుతాయి నీకు, అనేక విషయాలని చెబుతాయి నీకు. చూసావా నువ్వు ఎప్పుడైనా ఏదైనా పెద్ద ఆలయానికి వెళ్ళి? రాములు వారి రామాయణాలు చెక్కుంటాయి, దేవి భాగవతానికి సంబంధించినటువంటి కథలు చెప్తాయి. అక్కడి నుంచి అవి కాకుండా అనేక సైన్స్ విషయాలు,
ఆనాడు ఉన్నటువంటి సైన్స్ విషయాలను కూడా నీకు ఆ బొమ్మలు ఆ శిల్పాలు ప్రతిబింబిస్తాయి. సార్ సైన్స్ గురించి మనం ఇంకో క్వశ్చన్ అడుగుతాను, అప్పుడు చెప్పండి, ఇప్పుడేం చెప్పొద్దు. చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ ఆనాడు లేకపోతే ఆ బొమ్మల్లో నీకు ఆ కళా నైపుణ్యము అక్కడ దాంట్లో రావు కదా. ఇప్పుడు నీ దగ్గర సెల్ ఫోన్, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందమ్మా, నువ్వు కథ రాసేటప్పుడు లేదా బొమ్మ వేసేటప్పుడు నీ సెల్ ఫోను నువ్వు ఇట్లా పట్టుకొని చూసుకున్నట్టు బొమ్మ వేస్తావు లేదా ఫోటో తీస్తావు, రైట్? అవునా కదా? ఆనాడు కూడా ఉన్నవి ఆ శిల్పాల్లో కనిపిస్తాయి నీకు. వాళ్ళ మెదడులో ఉన్నది వాళ్ళు శిల్ప రూపంలో చెక్కారు. వాళ్ళ మెదడులో ఉండొచ్చు, లేదా నిజంగా ఆనాటి సమయంలో వాడి ఉండొచ్చు. ఇప్పుడు కల్పనకు కూడా ఒక హద్దు ఉంటుందమ్మా. ఒక స్టేజ్ దాటితే ఆలోచనలు రావు, శక్తి నశిస్తుంది. కాబట్టి కల్పనకు కూడా ఒక హద్దు ఉంటుంది. సో ఇవన్నీ కల్పనలు అనుకోవడానికి లేదు, దాంట్లో చాలా నిజాలు ఉంటాయి. ఎప్పుడు తెలుస్తుంది అది నిజాలు అని? పరిశోధన చేస్తే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం మన ఆలయాల గురించి మాట్లాడుకుంటాం. సో ఆలయం ఏదైనా సరే, ప్రతి ఊరికి ఆలయంలో ఉన్న దేవుడు రాజు. ఆ దేవుడి పేరు మీదనే పరిపాలన జరుగుతుంది. అర్థమవుతుందా? ఆ దేవుడి పేరు మీదనే పరిపాలన జరుగుతుంది. తిరుమల తీసుకుందాం. తిరుమల, తిరు అంటే ఏంది? తిరు అంటే శ్రీ, శ్రీమల. తిరు అంటే శ్రీ, తమిళంలో తిరు అంటారు, శ్రీ. తిరుమల. తిరుపతి ఎవరు? వెంకటేశ్వరుడు. తిరుపతి ఊరి పేరేంది? తిరుపతి. ఆ కొండ పేరేంది? తిరుమల. అవునా? అంటే ఆ స్వామి పేరుతోనే ఉంది. అవునా కదా? స్వామి పేరుతోనే ఉంది. ఎప్పుడైనా నువ్వు తిరు అంటే నామం కూడా వస్తుంది అనుకుంటా. తిరు అంటే శ్రీ అని. తిరునామం, 3 నామాలు. తిరునామం, తిరునామం అంటే శ్రీనామం. అర్థమైందా? తిరునామం అంటారు కదా. నువ్వు తిరు అంటే నామం కాదు, తిరునామం అంటారు. తిరునామం అంటే శ్రీ నామం. శ్రీ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. శ్రీ అంటే లక్ష్మీదేవి అని ఉంది, శ్రీ అని అంటే సంపద అని ఉంది, శ్రీ అని అంటే కళ్యాణం అని ఉంది. ఇట్లా చాలా అర్థాలు ఉన్నాయి, అందుకని శ్రీ అని పెట్టారు. అందుకే లంక పేరు కూడా శ్రీలంక 1973లో పెట్టారు దానికి, శ్రీలంక అని. ఓకే, సో ఇప్పుడు నీకు ఆ ఊరికి రాజు ఎవరు? దేవుడు. అందుకే ఇప్పుడు కూడా దేవాలయంలో వచ్చినటువంటి, అయితే ఇప్పుడు చాలా దేవాలయాలు గవర్నమెంట్ వీటిల్లోకి వెళ్ళిపోయినాయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ నాశనం అయిపోతున్నాయి. దేవాలయాల్లో ఒక సిస్టమ్ ఉంది. ఈరోజు నువ్వు సమర్పించావు కొన్ని కానుకలు, చాలామంది భక్తులు వచ్చి సమర్పిస్తుంటారు కానుకలు. పవళింపు సేవకు ముందు సాయంత్రం స్వామి ముందు కూర్చొని అవన్నీ స్వామికి నివేదిస్తారు. అయ్యా ఇదిగో ఈరోజు ఇంత డబ్బు వచ్చింది, ఇదిగో దీనికి ఇంత ఖర్చు అయింది చెప్తారు. జమా ఖర్చులు దేవుడికి చెప్తారు. అర్థమైందా నీకు? అంటే ఏమని? హీఈస్ ద కింగ్ ఆఫ్ దట్ రాజ్యం. ఓకే, దేవుడికి షోడశోపచార పూజ అని చేస్తాం మనం. చేస్తాం. నువ్వు ఆ 16 షోడశోపచారాలు అంటే 16 రకాల ఇవి. ఆయన్ని ఆహ్వానించడం, ఆయనకి ఆసనం చూపించడం, ఆయనకి స్నానం చేయించడం, ఆయనకు బట్టలు పెట్టడం, ఆయనకు యజ్ఞోపవీతం, అక్షతలు, పూలు, అంతా అయిన తర్వాత పూజ అంతా అయిన తర్వాత ఏం చేస్తాం? నైవేద్యం పెడతాం, అంతా అయిపోయింది. గంట కొట్టి మంగళం కూడా పాడేసాం. పవళింపు సేవ, ఆయనకి ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తాం. అవునమ్మా. నృత్యం అవధారయామి, డ్యాన్స్ చేస్తారు. మన కళలన్నీ కూడా భగవదర్పితంగా చేస్తున్నటువంటి కళలన్నీ నువ్వు ఏ కళ అయినా తీసుకో. ఇప్పుడు మన
అన్నమాచార్యుల వారి కీర్తనలు ఉమ్, లేదా రామదాసు కీర్తనలు ఉమ్, అవన్నీ స్వామివారి కోసం రాసి స్వామివారి పాడినవే. కోసం రాసినవే. అవును. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. ఎంత అద్భుతంగా అద్రీజ వినూతుడు భద్రాగిరి చూడు, నిద్రా మేల్కొను వేళ నెల తరోబో. అమ్మా నన్ను గురించి చెప్పమ్మా. ఎప్పుడు చెప్పాలా? నిద్ర మేల్కో, ఆయన నిద్ర లేవగానే చెప్పమ్మా. అంటే అమ్మ రికమెండేషన్ ఉంటే అయ్యా. ఎంత అద్భుతమైన సాహిత్యం. సంగీతం అవధారయామి. నృత్యం, ఎన్ని రకాల నృత్యాలు ఉన్నాయి మనకి? కూచిపూడి, భరతనాట్యం, కథక్కళి, కథక్, ఒడిస్సీ, చాలా ఉన్నాయి. ఎన్ని రకాల నృత్యాలు. అన్ని రకాల నృత్యాలు కూడా స్వామికి నివేదన. సో ఇప్పుడు ఆలయాలు పోషిస్తున్నటువంటి పాత్రలో సంగీతం అభివృద్ధి చెందిందా, సాహిత్యం అభివృద్ధి చెందిందా, నృత్యం అభివృద్ధి చెందిందా? నువ్వు ఎప్పుడైనా తీర్థం తీసుకున్నావా? తీర్థం రుచి చెప్పు నాకు. కొంచెం తులసి ఆకు లేదంటే కర్పూరము, పచ్చకర్పూరము వేసి ఇస్తారు. ఎందుకు? మనకి ఏదన్నా శరీరంలో ఉండే ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా రోగాలు కానీ అలా ఏమన్నా ఉంటే పచ్చకర్పూరము, తులసి ఈ రెండు నీకు ఈ థ్రోట్కి సంబంధించినటువంటి ఏమన్నా ఉన్నా పోతాయి, వీటిని క్లియర్ చేస్తాయి. అవును. దాన్ని వాసోడైలేటర్ అంటారు. ఓకే, అంటే నీకు అక్కడ ఆయుర్వేదం ఉందా? అవును. సో అంటే నీకు ఇవన్నీ సింబాలిజాలు. ఆలయాల్ని ఆశ్రయించుకొని నృత్య కళాశాలలు ఉండేవి, వేద పాఠశాలలు ఉండేవి, ఆయుర్వేద ఇవి ఉండేవి. అండ్ రోజు హరికథలు, బుర్ర కథలు విన్నావా నువ్వు? ఎప్పుడైనా విన్నావు కదా. మరి అవన్నీ ఎక్కడ జరుగుతాయి? అవన్నీ కూడా గుళ్ళలోనే జరుగుతాయి. గుళ్ళలోనే జరుగుతాయి. అంటే ఆ ప్రక్రియలన్నీ కూడా గుడి బేస్గానే ఏర్పడ్డాయా? సంగీతం, సాహిత్యం, చిత్రకళ, శిల్పకళ, ఎన్ని, ఆయుర్వేదం, ఇవి కాదు ఇంకా ఉన్నాయి. నువ్వు ఈ రోజుకి కూడా పల్లెల్లో, అన్ని పల్లెల్లో చెప్పను, సర్వనాశనం అయిపోయింది ఈనాటి రాజకీయ వ్యవస్థ. పల్లెల్లో ఉన్నటువంటి ఆ విధానాన్ని పూర్తిగా నాశనం, ధ్వంసం చేసి వదిలిపెట్టినాయి. ఇంతకుముందు పల్లెల్లో పంచాయతీలు జరిగాయి. అంటే న్యాయం ఎక్కడ జరిగేది? స్వామివారి మండపంలో జరిగేవి. స్వామివారి ముందు కూర్చొని వీడు తప్పుడు తీర్పు ఇవ్వగలడా? అభయం ఉంటుంది, అభయం ఉంటుంది. ఇప్పుడు అక్కడ జరగట్లేదు. 15 కోట్లు ఇంట్లో గాలిపోయినా వాడు గొప్ప జడ్జి, వాడిని ఏం అనకూడదు. అవునా కాదమ్మా? ఇక్కడ ఒక దైవభీతి, పాపభీతి. న్యాయం న్యాయంగానే చేయాల. సో గొప్ప న్యాయస్థానాలు, ఇవి కాకుండా గొప్ప ఆర్థిక సెంటర్. అప్పుడు బ్యాంకులు ఉండేది కాదు కాబట్టి గుళ్ళల్లోనే. చెప్తా. ఇప్పుడు నువ్వు ఆదిలాబాద్ అన్నావు కదా. ఆదిలాబాద్లో నీకు తెలిసిన పెద్ద గుడి ఒకటి ఉందా? చాలా పురాతనమైన గుడి ఉంది ఒకటి. చాలా ఉన్నాయి. సరే, నీకు తెలిసిన పెద్ద గుడి. ఓకే, ఆ గుడికి తిరునాళ్ళు జరుగుద్దా? ఉత్సవాలు జరుగుతాయా? జరుగుతాయి. జరిగినప్పుడు ఏమవుతుంది చెప్పు నాకు. శ్రీ గోపాలకృష్ణ విద్యా మందిర్ అని పాత గుడి అనమాట, కృష్ణుడిది. అక్కడ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాలు జరిగినప్పుడు ఏం జరుగుతుంది? స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు. ఎన్ని రోజులు జరుగుతాయి? దాదాపు 15 రోజులు జరుగుతుంది కాదా? ఈ 15 రోజులు స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారికి అవన్నీ జరుగుతాయి. అవి కాకుండా ఇంకోటి జరుగుతుంది, అది నువ్వు గమనించాలా? బాగా ఆలోచించు ఒకసారి. ఉత్సవమూర్తిని ఊరేగిస్తారు పల్లకిలో. ఆ చుట్టుపక్కల జరిగిన ఉత్పత్తులన్నీ తీసుకొని వచ్చి అక్కడ అమ్ముతారు. అవును, అంగడి పెడతారు. అంటే ఏం జాతర జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది?
అమ్మకం ఒక కొనుగోలు మార్కెట్ ఏర్పడింది. ఏర్పడుతుంది. అంటే అవును. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. ఒక ఎకానమికల్ జోన్ ఏర్పడింది. ఒక జీవనాధారం ఏర్పడింది ఒక అప్పట్లో. ఒక ఒక ఎకనామికల్. అవును. సో నీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇవి కాకుండా ఉమ్. ఇంకా ఇంకా చెప్తాను, ఇంకా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఆ, అదే చెప్తుంది. ఆ, గుడి నిర్వహణ ఎప్పుడైనా చూసావా, విన్నావా? ఈ కులం వాళ్ళు ఈ పని చేయాల, అవును. స్వామికి నైవేద్యం వండడానికి కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేయాల, అవును. ఉమ్, ఉమ్, స్వామివారి పల్లకీని మోసేదానికి ఒక కులం, ఉమ్. స్వామివారి గుడిని శుభ్రం చేయడానికి ఒక కులం, ఉమ్, స్వామివారి లోపల బట్టలు స్వామికి ఇది చేయడానికి ఒక కులం, ఉమ్, ఉమ్, స్వామివారికి పూజలు చేయడానికి ఒక కులం. సో అన్ని కులాల సమాహారం ఉమ్. అక్కడ ఏర్పడుతుందా? అవును. అంటే ఒక ఆ, గ్రామంలో ఒక సంతులితం ఏర్పడుతుందా? ఉమ్, అవునా కదా? అవును. అంటే ఇంటిగ్రేషన్, ఉమ్, విలేజ్ ఇంటిగ్రేషన్ అక్కడ జరిగిందా లేదా? ఉమ్, ఒక ఆ, ఊర్లో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా మా ఇంట్లో ఉత్సవం జరుగుతుంది అనుకున్న వెళ్ళేవారు. ఉమ్, అనే ఇదిలోనే అవును. ముందుకు వెళ్ళేవాళ్ళు. ఉమ్, ఉమ్, మేము మాది నెల్లూరు, అంటే కావలి, మా తాతగారిది నెల్లూరు. మేము ఉండేది ఎక్కడ? రంగనాయకుల స్వామి దేవాలయం వీధిలో. రంగనాయకుల స్వామికి తిరునాళ్ళు జరుగుద్ది. తిరునాళ్ళు జరిగినప్పుడు ఆ వీధిలో ఇక అసలు విపరీతంగా ఉంటారు జనం. ఉమ్, మేము ఎక్కడున్నా ఇప్పుడు లేదు, ఇప్పుడు అక్కడ ఉన్న ఇల్లు అంతా అమ్మేశాము. మేము ఎక్కడున్నా తిరునాళ్ళ సమయానికి మా అక్కడ ఊరికి చేరుకుంటారు. వెళ్ళేవాళ్ళం, అదే నెల్లూరు వెళ్ళేవాళ్ళం. ఉమ్, మజ్జిగ పంచేవాళ్ళం ఉమ్, వచ్చే జనాలకి. ఉమ్, అంటే స్వామిని చూడడానికి పోయే వాళ్ళకి, లేకపోతే రథాన్ని లాగేదానికి ఉమ్, వచ్చే వాళ్ళకి కలకండ, ఉమ్, మిశ్రీ అంటారు కదా, ఉమ్, మిశ్రీ, ఉమ్, ఆ, మజ్జిగ, మంచినీళ్ళు, ఉమ్, ఒక్కొక్కరు పులిహార, ఉమ్, ఒక్కొక్కరు దద్దోజనం, అనేక రకాలుగా. అంటే మా ఇంట్లో స్వామి మా ఇంటి ముందుకు వస్తున్నాడు. ఉమ్, ఇదొక అద్భుతమైన ఇదే కాదా? అవును. ఆ? ఉమ్, సో ఊరినంతా కలిపి ఉంచిందా లేదా? అవును. ఉమ్, ఊరికంతా ఒక పండుగ తీసుకొని వచ్చిందా లేదా? తీసుకొచ్చింది. సో విద్య, వైద్యం ఎన్ని, ఇప్పటికి నీకు ఎన్ని చెప్పాను నేను? చాలా చెప్పారు. ఆ? ఆ, విద్య, వైద్యం, కళాకారులు, అదే చేతి వృత్తులు, చేతి వృత్తులు. ఉపాధి, చాలా చెప్పారు. ఉమ్, ఇదే కాకుండా నేషనల్ ఇంటిగ్రిటీని కూడా ఆలయాలు సాధించినాయి. ఎలా చెప్తాయి? ఉమ్, తిరుమల ఉంది, లేదా కేదార్నాథ్ ఉంది, లేదా బద్రీనాథ్ ఉంది, ఉమ్, లేదా ఇప్పుడు కన్యాకుమారి, లేదా కంచి. నువ్వు ఏ పెద్ద ఇదైనా తీసుకో. తీర్థయాత్రలకని వెళ్తుంటారా? అన్ని చోట్ల నుంచి వస్తుంటారా? అన్ని చోట్ల నుంచి రావడంతో నీకు అక్కడ ఏమనిపిస్తుంది? ఈ దేశం అంతా ఒకటే అనిపించడంలా. ఒక మంచి వాతావరణం ఉంటుంది. ఉమ్, ఇప్పుడు నువ్వెక్కడో నార్త్ నుంచి వచ్చావు, ఉమ్, నేను ఎక్కడో సౌత్ నుంచి వెళ్ళా, ఇద్దరం కలుసుకున్నాం. ఉమ్, ఏమ్మాయి లక్ష్మి, నార్త్లో ఎట్లుంటుందమ్మా మీ జీవన విధానం, ఎట్లుంటుంది, మీరు ఎట్లా నడుచుకుంటారు, మీరు దేవుణ్ణి పూజించేటప్పుడు ఎట్లా చేస్తారు, ఇవన్నీ మాట్లాడుకుంటారా? అవును, మాట్లాడుకోరు. అవును. ఉమ్, సో మన ఇద్దరి మధ్య ఒక మంచి వాతావరణం, అండ్ నువ్వు వేరే దేశం కాదు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుందా? ఉంటుందా? ఉండదు. సో దీన్ని ఆలయాలు సాధించినట్ట కాదా? ఉమ్, ఇప్పుడు భారతదేశం అంతా ఒకటే అని ఎందుకు అనుకుంటున్నాం? ఉమ్, కన్యాకుమారి నుంచి ఉమ్, కాశ్మీరం వరకు ఒకే రకమైనటువంటి సంస్కృతి, ఒకే రకమైన సంస్కృతి. నువ్వు అక్కడ శివుణ్ణి ఆరాధిస్తే, ఇక్కడ కన్యాకుమారి, కాశ్మీర్లో శివుణ్ణి ఆరాధిస్తే కన్యాకుమారిలో కూడా శివుణ్ణి ఆరాధిస్తారు. అవును. అక్కడ వందే శంభు మమాపతిం అంటే ఇక్కడ వందే శంభు మమాపతిం అంటారు. ఉమ్, అక్కడ గణానాం త్వా గణపతి కుంభవామహే అంటే ఇక్కడ కూడా గణానాం త్వా గణపతి కుంభవామహే అంటారు. అవునా కదా? ఉమ్, సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటాం? మన కోరిక చెప్పుకుంటాం. మన కోరిక చెప్పుకోం ముందు. మన కోరిక చెప్పుకునే ముందు సంకల్పం ఎప్పుడైనా విన్నావా? చెప్తాయి, ఫలానా సంవత్సరం ఫలానా
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే భాగ్యనగరే మమ వసతు గృహే లేదా మమ స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే అంటే అంటే ఇక్కడ నీకేము ఏం తెలుస్తున్నది? మొత్తం ఈ రోజు వరకు దేశము, ఎల్లలు, అండ్ నువ్వు ఉన్నటువంటి ప్రదేశము, టైము, డేటు, అన్నీ వస్తున్నాయి. గడియారాలు అవసరమా? మ్యాపులు అవసరమా? ఓకే. సో జియోగ్రఫీ మొత్తం వచ్చేసింది. నువ్వు మహాసంకల్పం అంటారు మనకి. ఈ మహాసంకల్పాన్ని కానీ నువ్వు గమనిస్తే సేమ్ దాంట్లో మహాసంకల్పంలో రాజులు, ప్రదేశాలు, మహాపురుషులు, దేవీ దేవతలు అందరూ వస్తారు మహాసంకల్పంలో. ఇవన్నీ చెప్పి మేము చేసేటటువంటి కార్యము సఫలం కావాలి అని కోరుకుంటున్నాం. ఎంత అద్భుతమైనటువంటి సంస్కృతి చూడు. ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలైనవి? మళ్ళా ఆలయాలు ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి. నేను ఇలా చెప్పుతూ పోతే రోజులు చెప్పగలను ఆలయాల గురించి. ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది, విశిష్టత చెప్పండి అన్నాను. ఇంత విశిష్టత ఉంటుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని ఉన్నాయని అసలు తెలియదు. సరే, ఇప్పుడు ఇవన్నీ మనము సోషల్ వ్యూలో దేవాలయాన్ని గురించి మాట్లాడాం. సామాజికమైనటువంటి విషయం, విద్యా సామాజికమైంది, నృత్యాలు అన్నీ కూడా సమాజానికి సంబంధించినవి. వాట్ అబౌట్ యువర్ పర్సనల్గా నీకెట్లా ఉపయోగిస్తుంది గుడి? రోజు మంత్రోచ్చారణతో అక్కడ పూజలు జరుగుతాయి, అవునా? వేద పఠనాలు ఉంటాయి. ఒక సైంటిఫిక్ సిస్టమ్ ఉంది, దాన్ని న్యూరో లింగ్విస్టిక్ ఎఫెక్ట్ అంటారు. విన్నావా ఎప్పుడైనా ఇది? వినలేదు. సరే, న్యూరో లింగ్విస్టిక్ ఎఫెక్ట్ అంటే ఏందో చెప్పి నీకు ఇది చెప్తాను. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఈ డీజేలు అవి ఉంటాయి కదా, సౌండ్ సిస్టమ్, పెద్ద పెద్ద స్పీకర్స్ పెడతారు. ఆ స్పీకర్స్ దగ్గరికి పోయావా ఎప్పుడైనా? వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్ చెప్పు నాకు. ఆ సౌండ్ కి ఎక్కువ సౌండ్ పెడితే హార్ట్ బీట్ రేజ్ అవుతున్నట్టు ఉంటది, అంటే వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. వైబ్రేట్ అంటే సౌండ్ ఈజ్ వైబ్రేటింగ్ యువర్ బాడీ, అవునా? సౌండ్ నీ బాడీని వైబ్రేట్ చేస్తుంది. దెన్ వాట్ ఈజ్ సౌండ్? సౌండ్ ఈజ్ అన్ ఎనర్జీ, రైట్? ఆ సౌండ్ని ఒక ఫ్రీక్వెన్షియల్ ఆర్డర్లో కానీ పంపిస్తే అది నీ బాడీ మీద ఒక అద్భుతమైనటువంటి ఎఫెక్ట్ని ఇస్తుంది. అవే అక్కడ నువ్వు వేదం చదువుతుంటారు, మంత్రాలు చదువుతుంటారు. మంత్రాలు, ఈ వేదము, ఇదంతా ఏమిటి? ఇదంతా సౌండ్ని ఒక ఫ్రీక్వెన్సీలో వదలడం. స్వామివారికి కాదు, నీకు వెళ్ళిన నీ మీద కదా, నువ్వు కదా వింటావు. అంటే మంత్రాలు అవి చదువుతూ ఉంటారు కదా స్వామివారి ముందు. అవునమ్మా, అవి ఎవరు వింటారు? మనం వింటాం. నువ్వు వింటావు. నువ్వు వింటే ఏమవుతుంది? నీ శరీరం మీద ఆ సౌండ్ ఎనర్జీ పనిచేస్తుంది. పని చేయడం వల్ల ఏం జరుగుతుంది? రక్త ప్రసరణ సరిగా ఉంటుంది. అంతేకాకుండా నీ మైండ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో మైండ్ ప్యూరిఫికేషన్ అయినందువల్ల ఏం జరుగుతుంది? మంచి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నువ్వే చెప్పావు. మంత్రాల వల్ల ఎన్ని ఉపయోగాలు నాకు తెలియదు. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మంత్రంలో ఏముంటాయి? దైవాలు మంత్రాధీనాలు. దైవం మంత్రాధీనం అంటారు. ఎందుకు? నువ్వు దాంట్లో బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాలని ఉచ్చరించడం వలన ఒక ఎఫెక్ట్ ఉంటే ఆ బీజాక్షరాలని వినడం వల్ల ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఆ బీజాక్షరాలతో నిర్మాణమైనవి ఈ మంత్రాలు. వింటున్నప్పుడు నీకు తెలియకుండానే ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ నీ బాడీలో వస్తాయి.
ప్రశాంతంగా నువ్వు అక్కడ కూర్చుంటావు, ప్రశాంతంగా స్వామిని నువ్వు ఇచ్చేస్తావు. సో నీ మైండ్ అసలు అసలు సంగతి ఏంటి, మనిషిలో ఉండేటటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో దాన్ని నియంత్రణలోకి తెచ్చుకునేదానికి చేసేటటువంటి ఎక్సర్సైజ్లు ఇవన్నీ. అంత సులభంగా ఏంటదే అది, పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్వీట్ తింటే ఇది బాగుంది అని అంటే ఆ స్వీట్ అయితే ఇంకెట్లుంటుంది, ఈ స్వీట్ అయితే ఇదే ఆలోచిస్తుంటుంది. ఇవన్నీ లేకుండా నీ మనసుకి కాన్సన్ట్రేట్ చేయడం నేర్పిస్తుంది. దానివల్ల నీ పర్సనల్ సమస్యలు ఎన్ని నీకు కంట్రోల్లోకి వస్తాయి. ఆలోచించు. ఒకటైందా? ఇంకొకటి చెప్తాను. దేవాలయానికి వెళ్ళేటప్పుడు పంచశుద్ధుల్ని పాటించమంటారు. ఏమిటి పంచశుద్ధులు? శరీర శుద్ధి, స్నానం చేసి వెళ్ళు. వస్త్రశుద్ధి, ఉతికిన బట్టలు వేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని వెళ్ళు. ఆహార శుద్ధి, తినేది ఏదో శవాల తిండి కాకుండా పరిశుద్ధమైనటువంటి సాత్విక ఆహారం తీసుకొని వెళ్ళు. మనోశుద్ధి, చెడు ఆలోచనలు చేయకుండా, అడ్డమైన ఆలోచనలు చేయకుండా వెళ్ళు. వాక్ శుద్ధి, ఇవన్నీ ఏమి అడ్డమైన కూతలు కూయకుండా వెళ్ళు. ఈ పంచశుద్ధులతో నువ్వు ఆలయంలోకి ప్రవేశించావు. అక్కడ సౌండ్ ఎనర్జీ ఉంది, థాట్ ఎనర్జీ ఉంది. నీలాగే చాలా మంది భక్తులు వస్తారు కదా, వాళ్ళ థాట్ ఈజ్ ఆల్సో ఎనర్జీ. నీకు ఇప్పుడు దాని మీదకి వెళ్తే అది చాలా పెద్ద సబ్జెక్ట్. సో ఇక్కడ నువ్వు ఫ్యామిలీతో వెళ్తున్నావు, నీ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళింది. ఫ్యామిలీ బైండింగ్ ఏర్పడితే కేరింగ్ అండ్ అంటే నా అమ్మ ఇదో నాతోటే ఉండరు, ఎక్కడికి వెళ్ళకు, తప్పించుకుపోతారు, జాగ్రత్త, అందరూ ఇది ఫ్యామిలీ అనేటటువంటి భావన నీలో ఏర్పడిందా? అక్కడ నీకు అనేక రకాల చెట్లు ఉంటాయి తెలుసా నీకు? దేవతా వృక్షాలు అంటారు. చాలా రకాల ఇవి ఉన్నాయి. సో ఆ వృక్షాల గాలిని పీలుస్తున్నావు, ప్రదక్షిణాలు చేస్తున్నావు, గుంజీలు తీస్తున్నావు. వాట్ ఆల్ దీస్ ఆర్ ఆల్ ఎక్సర్సైజెస్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్, ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇన్ని కలిస్తే దేవాలయం. నీకు ఇప్పటికీ చాలా చెప్పారు, అసలు నాకు తెలియని కూడా చాలా చెప్పారు. కాదమ్మా, నువ్వు నేను చెప్పిన వాటిల్లో ఏదైనా ఒక్కటైనా అసత్యం ఉందా? లేదు. ఇవన్నీ మీరు ఆలోచించాలా అంతే. అవును, మీరు చూస్తున్నారు కానీ దీని వెనక ఇది ఉన్నది అని మీరు ఆలోచించాలా అంతే. ఒక్కసారి ఆలోచిస్తే నీకు ఎంత పెద్ద పాత్రను పోషించినట్టు దేవాలయం. చెప్తుంది వింటే అసలు దేవాలయాలు ఇంత పెద్ద పాత్రను పోషించాయా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, అన్ని రకాలుగా. మళ్ళీ నీకు ఇప్పుడు అసలు చాలా పెద్ద గ్రంథం రాయొచ్చు దాని గురించి. టెంప్లెక్సిటీ మా ఫ్రెండ్ రాశారు, ఇది సురేంద్రనాథ్ బొప్పరాజు అని ఆయన రాసింది. ఇది టెంపుల్స్ మీద రాసింది. ఆయన రాసింది ఎంత గ్రంథం, ఓన్లీ ఆయన స్ట్రక్చర్స్ మీద రాశాడు. హీఈస్ అన్ ఇంజనీర్. ఆయన స్ట్రక్చర్స్ మీద రాశాడు. స్ట్రక్చర్స్ మీద రాస్తేనే ఇది. నేను ఆయన అడిగా, ఆయన 160 ఆలయాల్ని చూశాడు. 160 ఆలయాల్ని చూసి వాటి ఫోటోగ్రాఫ్స్ తీసి వాటి డీటెయిల్స్ అన్నీ నోట్ చేశాడు. నేను ఆయన అడిగితే సార్ ప్రతి ఆలయానికి మీరు చాలా చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చారు సార్ అని అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక్కొక్క ఆలయానికి ఇంతలా పుస్తకం ఒక్కొక్కటి తయారవుద్దండి అని అన్నాడు. ఏంటి దాని కంప్లీట్ వివరణ నేను కానీ ఇస్తూ పోతే ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క పుస్తకం ఇంతింత పుస్తకాలు తయారవుతాయి. సో ఆలయాలని గురించి మనం తెలుసుకోవడానికి ఎంత సబ్జెక్ట్ ఉంది అనేది జన్మ సరిపోదన్నట్టు ఉంది నాకైతే. ఇప్పుడు అసలు నువ్వు ఒక్కొక్క ఆలయం నిర్మాణంలో కానీ ఆలయ నిర్మాణంలో ఆలయానికి ఎంచుకున్నటువంటి ప్లేస్లో ఎంత సైన్స్ దాగుందో నేను నీకు చెప్పలేనమ్మా. ఆలయాల విశిష్టత గురించి
అసలు ఎంత బాగా చెప్పారంటే నాకు ఇంతవరకు తెలియని కూడా తెలిసిపోయాయి. థ్యాంక్ యూ. చాలా క్లారిటీ ఉంది ఇప్పుడు. క్లారిటీ వచ్చిందా? అసలు అయితే చాలా ఆలయానికి clarity ఉంది. పోతుండు రోజు. అయ్యో నేను భక్తురాలి, శివభక్తురాలి నేను. ఖచ్చితంగా సోమవారం వెరీ గుడికి గుడ్, వెళ్తూ వెరీ ఉంటాను. గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఆలయాల వరకు ఓకే నిర్మించారు, బాగుంది. అసలు మనిషి ఆలయానికి వెళ్ళడం ఎప్పుడు ప్రారంభించాడు, ఎందుకు ప్రారంభించాడు? అమ్మాయి నాకు అంటే వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, వీటిలన్నిటిలో కంటే ఇతిహాసాలైనటువంటి మన రామాయణ మహాభారతాలని తీసుకుంటే నాకు రామాయణ కాలంలో ఆలయాలు ప్రసక్తి అంత ఎక్కువగా కనిపించదు. కానీ మహాభారత కాలంలో మాత్రం ఆలయాల ప్రసక్తి ఉంది. భీముడు పుట్టినప్పుడు ఆమె కుంతీదేవి అడవుల్లో ఉంటారు కదా, అప్పుడు కుంతీదేవి ఆలయానికి తీసుకెళ్ళేటప్పుడు భీముడు కింద పడతాడు. కింద పడితే అయ్యా అని చెప్పి ఆమె కంగారు పడుతుంటే భీముడు కింద పడినప్పుడు రాళ్ళు పగిలిపోతాయి. భీముడు పడితే రాళ్ళు పగిలిపోతాయి. బలవంతుడు కదా భీముడు చాలా. అప్పుడు ఆయన తీసుకొని ఆలయానికి వెళ్ళి వస్తుంది. సో ఆలయం అనేది అక్కడ ఉన్నది. అండ్ రుక్మిణీదేవి కృష్ణుడికి కబురు పంపించినప్పుడు అమ్మవారి ఆలయంలో ఆశీస్సులు తీసుకున్నది అనేటటువంటి సంఘటన మనకు భాగవతంలో కనిపిస్తుంది. ఇట్లా ఆలయాలకు సంబంధించినటువంటి చాలా ఎప్పటి నుంచి అనేది చరిత్ర కందని కాలం నుంచి మనకు ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక దేవి ఆలయం ఉంది యూపీలో, దాని పేరేదో నాకు గుర్తులేదు, నీకు తర్వాత ఎప్పుడైనా నాకు అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ఆ ఆలయం ఆర్కియాలజిస్టులు చెప్పింది ఏంటంటే 7000 సంవత్సరాలకి పూర్వం అని అన్నారు. 7000 సంవత్సరాలకు పూర్వం అని అంటే మహాభారత కాలం 5000 సంవత్సరాల క్రితం, దానికంటే ముందుది అని. ఇంకా ముందు ఆలయాలు కూడా ఉన్నాయి మనకి. ద్వారక మునిగిపోయింది కదా 5000 సంవత్సరాల క్రితం, అది కూడా ద్వారకాధీశుడి ఆలయం ఉన్నది నువ్వు చూస్తే. అండ్ ఆయన ప్రద్యుమ్నుడు కట్టించినటువంటి ఆలయం ఒకటి ఉన్నది, అంటే అది కూడా 5000 సంవత్సరాల క్రితానివి. సో 5000 సంవత్సరాలు 7000 సంవత్సరాల వరకు మనకు ఆలయాలు అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి రీసెర్చ్ ప్రకారం చెప్తున్నా కనిపిస్తున్నాయి. సో దానికంటే ముందు నుంచి కూడా మనకి ఆలయాలు. ఇప్పుడు ఒక్కసారిగా ఏది నిర్మాణం జరగదు కదమ్మా, అవునా కదా? ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కట్టాలనుకున్నావు, ఒక ఊరికే మనం ఆలోచిద్దాం. ఇల్లు కట్టాలి అని అంటే ఫస్ట్ ఏదో గుహలో ఉండేవు, తర్వాత కాదు ప్రకృతితో కలిసి ఉండాలని బయటకు వచ్చావు. బయటకు వచ్చినప్పుడు ఎండ వాన వీటిల్ని తట్టుకోవడానికి ఏదో తాటాకులు వేసుకొని ఉన్నావు. అరే ఇది పర్మనెంట్గా ఉంటే బాగుంటుందని మళ్ళీ దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ని ఎత్తుక్కొని దాన్ని కట్టావు. దాని తర్వాత అరే కాదు ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని ఇట్లా చేసుకుంటూ వచ్చావా లేదా? అట్లనే గుహల్లో గుహాలయాలు ఉన్నాయి మనకి, తెలుసా నీకు? అనేక గుహాలయాలు మన హైదరాబాద్లో ఒకటి ఉంది తెలుసా, మణికొండ దగ్గర, అదే దాన్ని ఏమంటారు, నార్సింగి నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్ళి లోపలికి వెళ్తే అక్కడ ఒక గుహ లాంటి ఆలయం ఉంది, దాంట్లో శివలింగం ఉంది. అట్లాంటి శివలింగాలు బోలెడు ఉన్నాయి, అట్లాంటి ఆలయాలు ఉండేవి. గుహాలయాల్లో ఉన్నటువంటి శివుడు బయటకు వచ్చి నేను ఇందాక చెప్పినటువంటి దీన్ని ఆలోచిస్తే, సో ఇవల్యూషన్ అగైన్. అయితే మనము ఇప్పుడు దేవాలయాల గురించి చెప్పుకున్నాం. దేవాలయాల ముందు గోపురాలు కూడా ఉంటాయి. సో గోపురాల ముందు కొన్ని అశ్లీల శిల్పాలు చెక్కి ఉంటాయి. అసలు ఆ శిల్పాలు చెక్కడానికి కారణం ఏంటి? దాన్ని అశ్లీలం అని ఎందుకు అన్నావు చెప్పు. నీకు పెళ్ళయిందా? అంటే అయింది. పెళ్ళయిందా? పిల్లలు ఉన్నారా? ఉన్నారు, ఒక పాప ఉంది. సృష్టి కార్యం జరగకుండానే నీకు పాప పుట్టిందా? లేదు. మరి సృష్టి కార్యం కదా అది, దాన్ని అశ్లీలం అని ఎందుకు అనుకుంటున్నావు? అంటే అందరూ చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి అశ్లీలం అన్నాను. అశ్లీలం అని అది 4 గోడల మధ్య జరిగేది కాబట్టి అందరూ కాదమ్మా, ఇట్స్ ఎ సైన్స్. సెక్స్ ఇస్ ఎ సైన్స్. ఒక ఆడపిల్లవు కాబట్టి నీతోటి కొంచెం మాట్లాడడానికి నేను కాస్త సంకోచిస్తున్నాను తప్ప సెక్స్ అనేది ఒక సైన్స్. ఎట్లా చెప్పాను? కాదు ఈ రోజు సిస్టమ్ అట్ట తగలడ్డది కాబట్టి, ఈ రోజు సిస్టమ్ అట్ట తగలడ్డది కాబట్టి, ఆనాటి కాలంలో సిస్టమ్ అది కాదు.
ఆనాటి కాలంలో సెక్స్ ఇస్ ఎ సైన్స్. కొక్కొక్కుడు ఎర్రన బాబ్రవ్యుడు 3600 అధ్యాయాలు కలిగినటువంటి శాస్త్రాన్ని, కామశాస్త్రాన్ని రాశాడు. ఆ తర్వాత ఈయన, ఆయన పేరేం పేరు, ఆడవాళ్ళు రాశారు తెలుసా నీకు? మరి దాన్ని ఎందుకు నిరసిస్తున్నారు? పోనీ నిరసిస్తున్నారు కదా, గమ్ముకుంటారా? ఎవరుంటారు? అది శారీరక వాంఛ, అది తప్పదు ఇంకా. మరి అది కామన్ అయినప్పుడు అది వికారంగా ఎందుకు చూస్తున్నావు? ఇప్పుడున్న జనరేషన్ అలా మారిపోయింది. కారణం ఏమిటి? దానికి కారణం తెలుసా నీకు? ఈ విదేశీ గుంపు దాన్ని అదేదో చాలా పాపం అన్నట్టు చూపిస్తారు. అది పాపం అయితే నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు చేయబాక. ఇఫ్ సెక్స్ ఇస్ ఏ పాపం అంటే మీన్ సిన్, వై ఆల్ ద పీపుల్ ఆర్ డూయింగ్? చెప్పమ్మా. దాంట్లో ఉన్నటువంటి సిస్టమ్స్ని ఏదైనా సరే అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ కదా మనిషికి. ఆ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ని ఎట్లా పొందాలి అనేది వాళ్ళు చూపించారు. నీకు దాంట్లో ఈ విదేశీ దుర్మార్గపు మోక అదొక తప్పు, ఇది అది అది అట్లా మనకు చూపించి మనకున్న ఇప్పుడు మనకి సెక్స్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. నీకు ఇప్పుడే చెప్పాను కదా, బాబ్రవ్యుడు అని ఆయన 3600 అధ్యాయాలు రాశాడు టు గెట్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ దట్ పర్టికులర్. అది నేనంటుంది ఏంటంటే పవిత్రమైన దేవాలయాల పవిత్రము, ఇది పవిత్రము. అది అప్పుడు సెక్స్ ఈజ్ నాట్ ఎ సిన్. సెక్స్ అనేది చాలా పవిత్రము. దాన్ని ఏమంటారు మనం? దాన్ని ఏమనాలా? నీ కూతురు దేని ద్వారా పుట్టింది? పుట్టినప్పుడు దాన్ని ఏమనాలా? సృష్టి కార్యము. సృష్టి కార్యాన్ని నువ్వు అపవిత్రంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? భగవంతుడు సృష్టిని ఇచ్చేస్తున్నటువంటి వాడేనా? అక్కడికి కొలవడానికి పోతూ సృష్టి కార్యాన్ని నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? ఎస్, దాని మీద నియంత్రణ ఉండాల్సిందే. అందుకే మనకు వివాహ వ్యవస్థ. కనిపించిన వాళ్ళనంతా ఇది చేయడం కాదు. నీ భార్యతో సుఖపడు. నీ భార్యతో సుఖపడేది అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ని పొందడానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ నీకు ఇవ్వబడింది. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు తప్పనిపిస్తున్నాయా నీకయ్యి? ఇప్పుడు నీకు టీవీ ఉందమ్మా, నీకు ట్యాబులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నెట్ ఉంది, నీకు ఇన్ఫర్మేషన్ బోలెడు నీ చేతిలో ఉంది. ఆ రోజు ప్రజలకు నేను ఎట్లా చెప్పాలా చెప్పు? నీకు నేను సెక్షన్ గురించి చెప్పాలి అంటే ఎట్లా చెప్పాలి? వాటికి దేవాలయాలే ఎందుకు? ఇంకా ఎట్లా చెప్తావు చెప్పు నాకు. ఇంకొక విధానం ఏదైనా ఉంటే చెప్పు. మీరు అన్నట్లు బుక్కులు రాశారు, ఇవి ఉన్నాయి కదా చాలా. అవి కూడా ఉన్నాయిగా, అవి కూడా ఉన్నాయి కదా. నేను నీకు ఇప్పుడు చెప్పాను కదా, కామశాస్త్రం శాస్త్రమే ఉంది ఒకటి. అవి కూడా ఉన్నాయి, అవి లేవని చెప్పట్లేదుగా. దాటితో పాటి ఇవి. రైట్? దేవుడిని ఏమని పిలుస్తావు? దేవుడికి పేరుంటే పేరు భగవంతుడు అని. ఇంకొక పేరు ఇంకొక ఇది భగవంతుడు. భగము అంటే ఏంటి? సృష్టి స్థానము. సృష్టి స్థానం అయిందా? ఇంత భగవంతుడు అనే పేర్లో ఇంత మరి ఉంది. సృష్టికర్త అంటున్నావా? మరి సృష్టికర్త దగ్గరికి వెళ్తూ సృష్టి కార్యాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? ఇది ఒక ఏదైనా సరే ఒకటి సబ్జెక్ట్ అమ్మా. సబ్జెక్ట్గా తీసుకొని నువ్వు అధ్యయనం చేస్తే నీకు ఆ సబ్జెక్చువల్ నాలెడ్జ్ వస్తుంది. అర్థమైందా? లేకపోతే నీలో రాక్షసత్వం వస్తుంది. ఇంకా మదన్ గుప్తా గారు, ఈ గుళ్ళ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా నేను నేర్చుకున్నాను కూడా. అయితే కొన్ని దేవాలయాలు కొంత సైంటిఫిక్ రీజన్తో కట్టారు అని చెప్పేసి మనకి ఇప్పుడు అర్థమవుతుంది. దాని వెనక ఏముందనేది అసలు మనకి ఇప్పటివరకు మేము ఆలోచించలేదు. అది ఎలా ఉంది అనడం వరకే, దాన్ని డీప్గా వెళ్ళి చూడడం కానీ అలా చేయలేదు. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, కొన్ని దేవాలయాల్లో విగ్రహాల కలర్స్ మారుతాయట, కొన్ని దేవాలయాల్లో జలం ఉద్భవిస్తుందంట. సో ఇవన్నీ మేము చూసాం. నాకు దేవుడు అంటే చాలా నమ్మకం, నేను దేవుణ్ణి కొలుస్తాను కూడా. కానీ ఇవన్నీ చూసినప్పుడు అరే ఇంత సైంటిఫిక్గా ఎలా కట్టారు, అప్పుడు ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు.
సో ఇది దేవుని విభూతి ఇది అంటారా ఇది లేదంటే ఇది మానవుని నువ్వు ఒక తప్పు స్టేట్మెంట్ ఇచ్చావు. ఇప్పుడు ఇంత సైన్స్ అప్పుడు లేదు. హౌ? ఏ సైన్స్? టెక్నాలజీ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అప్పుడు ఇన్ని టెక్నాలజీ నీకు ఇప్పుడు టెక్నాలజీ అప్పుడు లేదనుకుంటున్నావా? నీ తరం ఒక్కటే చాలా తెలియగల తరం అనుకుంటున్నావా? సరే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అది నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పు. నీ తరం ఒక్కటే చాలా తెలియగలదా? ఇప్పుడు చాలా మనిషి ఇప్పుడే తెలియగలవాడాడా? ఇంత ముందు తెలియగల వాళ్ళు లేరా? నేను ఈ జనరేషన్ లో పుట్టాను కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్ లో పుట్టిన నువ్వు మా జనరేషన్ నుండి పిలిచి ప్రశ్నలు వేస్తున్నావు ఎందుకు? తెలుసుకోవడానికి. అంటే నాలెడ్జ్ జనరేషన్స్ అన్నిటికీ నాలెడ్జ్ ఉంటుంది. నీ ఒక్క జనరేషనే గొప్పది అనుకోబాక. గొప్పదని కాదు. అట్ట నీకు అయితే నేను ఇప్పుడు ఇంకొక ఇది కూడా చెప్తాను. అయితే కొన్ని దేవాలయాల్లో టెక్నాలజీ పరంగా ఇప్పుడు మాకు అప్పుడు ఉందా లేదా నాకు తెలీదు, కానీ ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం అప్పుడు ఆ కాలం వాళ్ళకి ఇంత టెక్నాలజీ ఎలా వచ్చింది, ఎలా ఏంటి అనే క్వశ్చన్ అందరికీ కలుగుతుంది. అయితే కొన్ని దేవాలయాల్లో జలం ఉద్భవించడం కానివ్వండి, కొన్ని దేవాలయాల్లో పైన ఉన్న గోపురం నీడ ఏ సమయంలో కూడా కింద భూమి పైన పడదు. ఫ్లాగ్ కానివ్వండి, లేదంటే జలం ఉద్భవించడం కానివ్వండి, ఇలాంటి చాలా కొన్ని స్తంభాలు ఉంటాయి, స్తంభాల నీడ కూడా భూమి మీద పడదన్నమాట కొన్ని దేవాలయాల్లో. సో అదంతా ఎలా సాధ్యమైంది? అప్పుడు ఆ కాలంలో ఇంత టెక్నాలజీ ఉందా అనే క్వశ్చన్. అది సరే, క్వశ్చన్ ఇంత టెక్నాలజీ లేదా? అది నాకు తెలియక ఇవ్వను. లేదా? లేకపోతే అట్ట కట్టారు అంటే ఉందా లేదా? దానికి సంబంధించిన అట్ట కట్టారు అంటే ఉందా లేదా? అది మీరు చెప్పండి. మీరు చెప్పాలి. కాదు, లేకపోతే ఎట్ట కట్టారు అంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అమ్మాయి నేను ఒక మాట చెప్తున్నాను. గాలిలో నిలబడ్డటువంటి స్తంభాలు ఉన్నాయి తెలుసా? అవును. నీకు కోణార్క సూర్య దేవాలయంలో కోణార్క ఒడిస్సా సూర్య దేవాలయం అంటే అరసవిల్లులో కూడా ఉంది. అరసవిల్లు కాదు, కోణార్క సూర్య దేవాలయంలో దేవుడి విగ్రహం, సూర్యనారాయణుడి విగ్రహం గాలిలో నిలబడి ఉండేది. అండ్ దాన్ని ధ్వంసం చేశారు. అరసవిల్లులో నువ్వు చెప్పావు కదా సూర్యనారాయణ మూర్తి విగ్రహం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పడతాయట. అక్కడ అట్లాంటి ఎన్ని చోట్ల ఉన్నాయో తెలుసా నీకు? అది చాలా కామన్ ఫినామినా. మన శ్రీశైలంలో భ్రమరాంబికా దేవాలయంలో కూడా అమ్మవారి మీద పడతాయి. మేము చూసాం స్వయంగా. ఓకే. అండ్ చాలా చోట్ల ఉన్నాయి, ఒక్క చోట కాదు. ఛాయా సోమేశ్వరాలయం చూసావా? అక్కడ సూర్యకిరణాలు పడవు, నీడబడుద్ది. సో ఎన్నో రకాల టెక్నిక్స్ ని వాళ్ళు సూర్యుడు పర్టికులర్గా ఈ సమయంలో ఆ విగ్రహం పాదాల మీదనో లేకపోతే శిరస్సు మీదనో ఆ విగ్రహం మీద పడాలా అంటే వాళ్ళకి ఏం తెలిసి ఉండాలా? టెక్నాలజీ, ఎస్ట్రానమీ తెలిసి ఉండాలి. ఎస్ట్రానమీ అంటే గ్రహగతులు తెలిసి ఉండాలి. సూర్యగ్రహం కరెక్ట్గా ఏ సమయంలో ఎక్కడికి వస్తుంది, ఆ సమయంలో అక్కడి నుంచి ఆ వెలుతురు తాము నిర్మించినటువంటి ఆ వీటిలి ద్వారా సూర్యకిరణాలు నేరుగా దేవుడి మీద ఎట్లా పడతాయి. ఎంత ఇంజనీరింగ్ సిస్టమ్ ఉంది. ఇంత ఇంజనీరింగ్కి జోడింపేంటి? ఎస్ట్రానమీ. అంటే ఎస్ట్రానమీని ఇంజనీరింగ్ని కలిపి చేసినటువంటి సిస్టమ్ ఇది. నేను ఒక నీకు అరసవిల్లే కాదు, అట్లాంటివి చాలా దేవాలయాలు ఉన్నాయి. చాలా దేవాలయాలు ఈనాటికి ఉన్నాయి. నీ పక్కన భీమవరం సోమేశ్వరాలయంలో శివలింగం పౌర్ణమికి ఒక రంగులో ఉంటుంది, అమావాస్యకి ఒక రంగులో మారుతుంది, పౌర్ణమికి తెలుపు రంగులో మారుతుంది. ఎట్లా? దాన్ని చంద్రకాంత శిల అంటారు. అంటే వాళ్ళకు శిలల్ని గురించినటువంటి పూర్తి జ్ఞానం ఉండాలా. అంటే ఇదంతా మానవ మేధస్సే అంటారు. దేవుడి మహిమ, దేవుడి విభూతి కాదు, అంతేనా? ఇప్పుడు దేవుడి విభూతి కాదని ఎట్లా అంటావు? ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా. ఈ మేధస్సు నీకు ఇచ్చింది ఎవరు? నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దీని వెనక దైవ సంకల్పం ఉందా లేదా? దైవ సంకల్పం వరకు మరి నీకు అది దేవుడి విభూతే. మరి అంటే దేవుడి మహిమ డైరెక్ట్. మహిమ అంటే ఏంటి? మహిమ అంటే చూ మంత్రకాళ్ళే అనగానే నీకేదో ఒకటి సృష్టింపబడాలా? కాదమ్మా. నీకు ఒక మంచి ఆలోచన వచ్చింది, మంచి ఆలోచనకు ఒక రూపాన్ని ఇచ్చావు, అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా? నీకు ఆ ఆలోచన ఎట్లా వచ్చింది? ఆలోచన కలిగించిన వాడెవడు?
అర్థమైందా? చివరికి తిప్పి దేవుడి దగ్గర తీసుకొచ్చి మరి నీవు దైవ సంకల్పం లేకుండా అంతంత అద్భుతమైనటువంటి ఆలయాల్ని నిర్మించారా? అవునా కాదా? అంతంత అద్భుతమైన ఆలయాల నిర్మాణం జరిగినాయి అంటే దాని వెనుక సంకల్ప శక్తి ఉంది. ఆ సంకల్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళా అగైన్ సో ఇన్ని విచిత్రాలని చేయగలిగారు మన వాళ్ళు. ఎంతో సైన్స్. నీకు కోణార్క, నేను ఇప్పుడు కోణార్క దేవాలయాన్ని గురించి మాట్లాడుతుంటే అక్కడ నువ్వు ఒక రథానికి చక్రాలు ఉంటాయి. ఆలయ నిర్మాణం సూర్యరథం లెవెల్లో చేయబడింది. ఆ చక్రం దగ్గరికి వెళ్ళి నువ్వు మధ్యలో చక్రం మధ్యలో కానీ వేలు పెడితే నీకు దానికి ఒక క్యాల్కులేషన్ ఉంది. ఆ క్యాల్కులేషన్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే ఖచ్చితమైన సమయాన్ని నువ్వు చెప్పచ్చు. ఎట్లా అంటే వాళ్ళకి ఆ గ్రహగతి శాస్త్రము తెలుసు. ఆ గ్రహగతి శాస్త్రాన్ని మన ఇంజనీరింగ్ సిస్టమ్కి జోడించి వాళ్ళు నిర్మాణాలు చేశారు. ఎంత గొప్ప టెక్నిక్ అంటావు. ఈరోజు మనం కొత్తగా రామ మందిరం కట్టుకున్నాం కదా అయోధ్యలో సూర్యుడి కిరణాలు రాముడి పాదాల మీద పడడానికి వాళ్ళు చాలా లెన్సెస్ని అమర్చారు. అరసవిల్లులో లెన్స్లు ఏం లేవే. అది అంటే ఈ రోజు టెక్నాలజీ. అది ఈ రోజు నీ టెక్నాలజీ లెన్సులు అమర్చే టెక్నాలజీ. ఆ రోజు వాళ్ళ టెక్నాలజీ గ్రహగతిని సూర్యుడి నడకను క్యాల్కులేట్ చేసి వాళ్ళు దానికి ఏర్పాట్లు చేశారు. ఏది గొప్ప అంటావు? నువ్వు గొప్ప, వాళ్ళు గొప్ప? వాళ్ళే గొప్ప. మరి ఆ రోజు టెక్నాలజీ లేదని ఎట్ట చెప్తున్నావు? ఆ రోజు వాళ్ళకున్న టెక్నాలజీ ఈ రోజు నీకు లేదు. అవునా కదా? అవన్నీ మాకు తెలియజేయడానికి మీరు అంతే కదా. ఓకే. ఇప్పుడు స్వయంభూ అంటున్నారు. స్వయంభుగా వెలిసిన విగ్రహాలు అని అంటే దేవుడు స్వయంభుగా వెలిసున్నారా, లేదంటే ఈ విగ్రహాలన్నీ కూడా గత యుగాలు అంటే త్రేతాయుగమో ద్వాపర యుగమో అక్కడి నుంచి వచ్చిన శిలా విగ్రహాలు అంటారా ఇవన్నీ? ఎక్కడి నుంచి అయినా అమ్మ, భూమిలో కదా దొరికినాయి. భూమిలో దొరికినవి ఏమవుతాయి అంటే ఇవి స్వయంభూనే. భూమిలో దొరికినవి స్వయంగా భూమిలో దొరికాయి కాబట్టి అవి ఏ యుగాల నుంచి అయినా రాని, ఏ యుగాల నుంచి వచ్చినా నీకు తెలుసా? అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. నీకు తెలీదు, నాకు తెలీదు. పురాణాల ఆధారంగా అంటే మనకున్న పురాణాలు కానీ అండ్ లేదా ఇతిహాసాలు కానీ వాటిని మన గ్రంథాల ఆధారంగా మనం వాటిల్ని తెలుసుకోగలగాల. అంతే తప్ప సో భూమిలో దొరికినప్పుడు దాన్ని స్వయంభువు అని మాత్రమే అంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వెంకటేశ్వర స్వామిని తీసుకుందాం. స్వామి దగ్గరికి అందరూ వెళ్తాము, భక్తితో అన్నం పెట్టుకుంటాము, కొలుస్తాం. వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఆయన విగ్రహాన్ని మనిషి చెక్కినట్టుగానే మొత్తం అలంకారం అంతా ఉంటుంది. హృదయం పైన అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి, కిరీటం ఉంటుంది, అంతా చక్కగా చెక్కారని అంటున్నారు. అంటే స్వయంభూ అని ఎలా అంటాం మరి దీన్ని? మనిషి చెక్కినట్టుగానే కనిపిస్తుంది విగ్రహం మొత్తం కదా. దాన్ని స్వయంభూ నీకు ఇప్పుడే చెప్పా. వరాహ పురాణం రైట్. వెంకటేశ్వర మహత్యం అంతా కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? వరాహ పురాణం నుంచి వచ్చింది. ఓకే. వెంకటేశ్వర మహత్యం అంతా వరాహ పురాణం. సో వరాహ పురాణంలో స్వామి అక్కడ ఉన్నాడని, స్వామి అక్కడ వెలిశాడని అని చెబుతుంది. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అనేది వరాహ పురాణం యొక్క కథనం. సో అక్కడ స్వామి ఉన్నాడా అని వెతకడానికి వెళ్ళారు. అక్కడ ఈ విగ్రహం భూమిలో నుంచి కనిపించింది. అది ఎవడు చెక్కాడు, లేదా మనిషి చెక్కాడా చెక్కలేదా అనే దానికి నీకు కావలసినటువంటి ఆధారాలు లేవు. స్వామి అక్కడ ఉన్నాడు అనే దానికి ఆధారం వరాహ పురాణం. స్వామి అక్కడ దొరకడం అనేది, ఆ విగ్రహం అక్కడ దొరకడం అనేది దానికి ఎవిడెన్సెస్ లేవు. ఇది పలానా వాళ్ళు చెక్కారు. ఇప్పుడు అనేక దేవాలయాలు ఉన్నాయి. అనేక దేవాలయాలు ఇదిగో ఇది ఈ రాజు చేత నిర్మించబడింది, ఇది ఈ రాజు చేత నిర్మించబడింది, అది ఆ రాజు చేత నిర్మించబడింది. కానీ దీన్ని అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి అనేక మంది రాజులు నిర్మాణాలు చేశారు. బాగా అర్థం చేసుకోమ్మా. సో ఆ విగ్రహం ఎవరు నిర్మించారు అనే దానికి దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ అట్ ఆల్. సో భూమిలో దొరికినటువంటి విగ్రహాన్ని అక్కడ
అది చెక్కారా, ఏ యుగంలో చెక్కారు, మళ్ళా ప్రశ్నలు. సో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేంత వరకు, దొరికేంత వరకు అది స్వయంభువే. ఒప్పుకుంటావా? రైట్. ఇక దేవాలయాలు మన భారతదేశ చరిత్రను ఎంతో గొప్పగా చూపిస్తుంటాయి. సో అలాంటి దేవాలయాలను అన్య మతస్థులు కూలగొట్టేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. ఎందుకు అంటే మతం వేరేంత మాత్రాన మన భారతదేశ చరిత్ర అది, దాన్ని ఎందుకు ధ్వంసం చేయాలి? అమ్మ, రాక్షసత్వానికి కారణమేముంటుంది? వాళ్ళ మత గ్రంథాలు వాటిని ధ్వంసం చేయండి అని చెప్తున్నాయి. బుత్పరస్తి అంటారు వాళ్ళు, అంటే విగ్రహారాధన. మనం విగ్రహాన్ని ఆరాధిస్తున్నామా? విగ్రహ రూపంలో విశ్వాత్మకుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ తెలివి ఆ దౌర్భాగ్యులకు ఉంటే కదా ఇప్పుడు ఒక అందాన్ని చూసినప్పుడు దాన్ని మెచ్చుకోవడము, దాన్ని ఆరాధించడము చెయ్యాలా? ఆడదే అందంగా కనిపిస్తే దాన్ని అనుభవించాలా, విగ్రహం అందంగా కనిపిస్తే దాన్ని బగలగొట్టాలా. ఇట్స్ ఎ డిస్ట్రక్టివ్ నేచర్ ఇన్ దేర్ బుక్స్. వాళ్ళ మత గ్రంథాలు వాళ్ళకు నేర్పిస్తున్నటువంటివి ఇవి. వాళ్ళు చేస్తున్నటువంటి పని కాదు. వాళ్ళ మత గ్రంథాలు ఈ ఈ అకృత్యాన్ని, లేకపోతే 36,000 దేవాలయాలు భారతదేశంలో నాశనమైనవి. నాశనమైన దేవాలయాలను చూసినా కూడా అద్భుతమైన శిల్పకళ నీకు కనిపిస్తుంది. ఒక్కొక్క దేవాలయానికి వెళ్తే కళ్ళ నీళ్లు పడతాయి. ఈ దుర్మార్గులు అసలు వాళ్ళని అటువంటి దేవాలయాల్ని చూసినప్పుడల్లా ఆ జాతుల మీద పరమ అసహ్యం ఏర్పడుతుంది. పోయే కాలం కాకపోతే కొడుకులకి అసలు ఒక అద్భుతమైన శిల్పాన్ని చూసినప్పుడు అబ్బా ఎంత అందంగా చెక్కాడు దీన్ని చెక్కినటువంటి శిల్పి యొక్క గొప్పతనం ఏమిటి, వాడు ఎంత మేధస్సును ఉపయోగించాడు, ఎంత శ్రమను ఇవన్నీ ఆలోచించకుండా వాటిని ధ్వంసం చేస్తున్నారంటే వాళ్ళల్లో ఉన్నటువంటి రాక్షసత్వం, వాళ్ళ మత గ్రంథాలు వాళ్ళకు నేర్పించినటువంటి రాక్షస కృత్యం అది రాక్షస మనస్తత్వమే తప్ప. ఇప్పుడు అందంగా అమ్మాయి కనిపించిందమ్మా, అబ్బా ఎంత అందంగా కనిపించింది ఈ అమ్మాయి, ఇంత అందంగా ఉంది, ఎంత ముచ్చటగా ఉంది అని నువ్వు ప్రశంసించడం కాకుండా ఈ అమ్మాయిని నేను అనుభవించాలా, దీన్ని ఏమంటారు? రాక్షస మానసికత అంటారా, లేకపోతే ఇంకేమన్నా అంటారా? ఇట్లాంటి వాళ్ళు మళ్ళా సెక్స్ని గురించి మాట్లాడతారు. ఎంత రాక్షస క్రీడలు చేస్తారంటే వాళ్ళ మత గ్రంథాలు వాళ్ళకి అట్లా బోధిస్తున్నాయి. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే సెక్యులరిజం అని అందరినీ తీసుకొని వచ్చి నెత్తినెక్కించుకుంటుంది. ఎప్పుడు పోద్దో ఈ పీడ మనకి తెలియదు. కానీ వాళ్ళలో ఇప్పుడు మనిషి నాశనం కావాలని కోరుకోవడం లేదమ్మా నేను. ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ రాక్షస తత్వం పోయి ఒక మంచి ఆలోచన, అందరితో కలిసి జీవించేటటువంటి మనస్తత్వం వాళ్ళకి అలవాటైతే అంతకంటే స్వర్గం ఇంకొకటి ఉండదు. సో వాల్మీకి రామాయణానికి ముందు రామాయణం ఉందా? వాల్మీకి ఈజ్ కాంటెంపరీ అమ్మా. కాంటెంపరీ అంటే వాల్మీకి రామాయణ కాలంలో ఉన్నవాడు. ఇంకా రామాయణం ఇప్పుడు రామాయణం జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి వాడు, దానికి ముందెట్టుంటది? అయితే లేదు. ఎట్లుంటుంది? వాల్మీకిదే కదా మొదటి రామాయణం. కారణం ఏంటంటే ఆయన ఆ సమయంలో, ఇప్పుడు మహాభారతం వ్యాసుడు ఉన్న కాలంలో జరిగింది. వ్యాసుడికి ముందు మహాభారతం ఉందా అంటే? ఆంజనేయ స్వామి చాలా శక్తివంతుడు, ఎక్కడికి వెళ్ళాలన్నా తను గాల్లో ఎగురు వెళ్ళిపోతాడు. ఆయనకి వాహనం అవసరమా? ఒంటె వాహనంగా ఉంది. దానికే ఉంది. ఇప్పుడు మనకు అంటే జంతువుల్ని కూడా మనం ఆరాధించడం మన సంప్రదాయం అమ్మ. శనీశ్వరుడికి కాకి వాహనం, లక్ష్మీదేవికి వాహనం ఏదో తెలుసా? గుడ్లగూప. సరస్వతీదేవికి హంస వాహనం. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క జంతువుని వాహనంగా ఇచ్చారు. ఎందుకు? జీవహింసని తగ్గించడానికి. వాటిని కూడా వాటిల్లో ఉన్నది కూడా జీవమే కదా, వాటిల్లో కూడా పరమాత్మ తత్వం ఉంది కదా. అటువంటి జీవరాశిని కూడా నువ్వు ప్రేమించు, ఆరాధించు, పూజించు, గౌరవించు అని చెబుతుంది. శ్రీకృష్ణుడు యాదవుడా? ఇది నీకు తెలియాల్సినటువంటి విషయం ఉందమ్మా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం అంటారు భగవద్గీతలో. శ్రీకృష్ణుడు చెప్పింది. అంటే గుణకర్మల్ని బట్టి
వర్ణాలు విభజించబడ్డాయి. యాదవ అనేది కులం, యాదవ అనేది కులం, కానీ గుణం క్షత్రియుడు, కులం యాదవుడు. రైట్? యాదవులు అందరూ ఎవరు? మళ్ళా వర్ణానికి వస్తే యాదవుల యొక్క వృత్తి ఏంటి చెప్పు నాకు? గోపోషణ. గోపోషణ నీకు చాతుర్వర్ణాలలో ఎవరికి? వైశ్యులకి. సో యాదవులందరూ వైశ్యులు. సో అట్లా కృష్ణుడు వైశ్యుడు. శ్రీరామునికి తోబుట్టు ఉందా? శాంత మరి ఎక్కడ ఎవరు ప్రస్తావించట్లేదు తోబుట్టు? ఎందుకు చెప్పరు? మీకు రామాయణంలోనే ఉంది. ఇప్పుడు దశరథుడితో పుత్రకామేష్టి యజ్ఞం చేయిస్తాడే, ఆయన పేరేందో తెలుసా? ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడు శాంత భర్త. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి రామాయణం చదువుతున్నప్పుడు మనం ఎక్కడ చదివాము రామాయణాన్ని? పూర్తిగా ఎక్కడ చదివాము రామాయణాన్ని? ఏదో ఇప్పుడు వచ్చిన సినిమాలు కూడా చూస్తున్నా కూడా అమ్మాయి సినిమాలు చూసి మీరు అంటే సినిమా ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్. దిస్ వన్ సినిమాలు చూసి మీరు చరిత్రని చేయకండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రావణుడు వేస్తే రావణుడు హీరో, ఎన్టీ రామారావు గారు కృష్ణుడు వేస్తే కృష్ణుడు హీరో, అవునా కదా? దుర్యోధనుడు వేస్తే దుర్యోధనుడు హీరో. మనం అట్లా చూస్తే ఎట్లా? 5 భర్తలున్న ద్రౌపది పతివ్రతన. పతివ్రత అంటే ఏమిటి? ఏమనుకుంటున్నావు నువ్వు? భర్తకు అనుగుణంగా అనుకూలంగా ఉండే స్త్రీని, అనుగుణంగా ఉండే స్త్రీని పతివ్రత అంటారు. ద్రౌపదికి 5 భర్తలు ఉన్నారు. వాళ్ళకున్న నియమం ఏంటి చెప్పు నాకు? ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్తతో ఉండాలి, అవునా? ఆ ఒక్క సంవత్సరం ఆయనకు అనుగుణంగా ఉన్నది, అవునా? ఇప్పుడు 5 అనుకూలంగా ఉంది, 5 అనుగుణంగా ఉంది. పతివ్రత కాదా? ఆన్సర్ ఈజ్ సింపుల్ అమ్మా, భర్తకు అనుగుణంగా ఉండాలి. కర్మకాండలు చావు లేని ఆత్మక. కర్మకాండలు ఇక్కడ ఇది ఇట్స్ చావు. ఆత్మకు చావు లేదు, కానీ జీవుడికి సావు ఉందిగా. ఆత్మ దేహానికి ఉంది, జీవుడికి జీవుడికి కూడా కాదు, దేహానికి ఉంది. దేహాన్ని ఆశ్రయించి ఉన్నది జీవుడు, అవునా? జీవుడిని ఆశ్రయించి ఉంది ఆత్మ, జీవుడిలో ఉన్నదే ఆత్మ. కాబట్టి కర్మకాండలు నేను చనిపోయిన తర్వాత నా థాట్ ఎనర్జీ ఎక్కడ పోదు. ఎనర్జీని నాశనం చేయలేవు కదమ్మా. నా శరీరాన్ని నాశనం చేసినంత మాత్రాన నా శరీరంలో ఉండే ఎనర్జీ నాశనం కాదు, అది అట్మాస్ఫియర్లోనే ఉంటుంది. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి దాన్ని మనం శాంతింపజేయడమే కర్మకాండలు. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారా లేరా? మీరు చెప్పండి. ఇప్పుడు మీ ఆఫీస్ రన్ కావడానికి ఎంతమంది ఉన్నారు? 4000 మంది ఉన్నారు. 4000 మంది. చిన్న ఆఫీస్ రన్ కావడానికి 4000 మంది ఉంటే ఈ విశ్వం రన్ కావడానికి 33 కోట్ల మంది పెద్ద ఎక్కువ ఉన్నారైతే. ఒక్కొక్క దేవతలు అనగానే మీరు అదేదో మళ్ళా ఒక రూపం వేసి ఒక విగ్రహం పెట్టి కాదు. ఇట్స్ ఎ ఫినామినా. అన్ని 33 కోట్ల ఫినామినాస్ ఉంటాయి కదా. ఇప్పుడు విద్య ఇట్స్ ఏ ఫినామినా. విద్యకు ఒక ఆది దేవత. ఆలిని అమ్మడం ధర్మమేనా? ఆలిని జూదంలో పెట్టడం ధర్మమేనా? నువ్వు హరిశ్చంద్రుడిని ధర్మరాజుని ఇది చేశారు. ధర్మ సూక్ష్మం అని 2 ఉంటాయి. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోమ్మా. ధర్మ సూక్ష్మం. ఈనాడు కాలంలో ఆలి ఎవరితో అయినా పడుకున్నా కూడా, అంటే భార్య ఎవరితో అయినా పడుకున్నా కూడా తప్పు లేదు అని చెప్పి మన న్యాయస్థానాలు దౌర్భాగ్యపు తీర్పులు ఇస్తున్నాయి. కానీ ఆనాటి కాలంలో భార్య కూడా తనదే. రాముడు అంతెందుకు పిలిపించాడమ్మా సీతను ఎత్తుకుపోతే? లేకపోతే పెందులే అని ఇంకో దాన్ని చేసుకోకూడదు. వచ్చిన తర్వాత ఎందుకు అనుమానించాడు? ఎవరు? అది మాట్లాడదాం. ఆయన అనుమానించాడా లేకపోతే అంత పరితపించాడు ఎందుకు? భార్యల్ని ఎంతమంది హింసించారో నీ చరిత్రది చూద్దాం. ఉంటాయి 1-6 సంఘటనలు. కానీ స్త్రీ యొక్క గొప్పతనం ఏమిటాయనంటే ఓర్పు. భూదేవుకున్నంత ఓర్పు ఉండాలంటారు. ఉన్నది, అట్లా ఉన్నది కాబట్టే భారతదేశంలో కాపురాలు నిలబడ్డాయి. అర్థమైందా? కాబట్టి అక్కడ ధర్మం భార్యని అమ్మకూడదు, కానీ ధర్మ సూక్ష్మము నీ ధర్మాన్ని కాపాడుకోవడానికి భార్యనైనా సరే
అమ్మచ్చు. ధర్మ సూక్ష్మం అది. ధర్మం భార్య నమ్మకూడదు, అర్థమైందా? ధర్మ సూక్ష్మం నీ ధర్మాన్ని కాపాడడానికి. అండ్ ఇక్కడ కూడా జూదంలో ఒడ్డాడు. నువ్వేంటి, ఆమె అడిగింది, ఎవరు, ద్రౌపదే అడిగింది, తానోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా, నన్నొడ్డి తానోడేనా అని ద్రౌపది అడిగింది. దానికి ధర్మం ఏంటో తెలుసా? జూదం ఆడడం తప్పు, కానీ రాజధర్మం ఏమిటంటే జూదానికి పిలిచినప్పుడు రాను అనడం కూడా తప్పే. అండ్ తను ఓడిపోయిన తరువాత భార్యని పణంగా పెట్టమని దుర్యోధనుడు చెప్తాడు. అంటే తను ఓడిపోయిన తర్వాత ఏమవుతాడు? దాసుడు. దాసుడు యజమాని చెప్పిన మాట వినాలా లేదా? అందుకని కొట్టాడు. సో ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మ సూక్ష్మం పరిస్థితిని బట్టి ఉంటుంది, ధర్మం అనేది ఎల్లకాలం ఉంటుంది. దేవతలు పూడడం, దయ్యాలు పట్టడం నిజమేనా? నాకైతే ఎప్పుడు పట్టలేదు తల్లి. జనరల్గా నిజమా కాదా? ఇప్పుడు కొన్నిటికి మనం ఆన్సర్లు వెతకాల. నిజమా కాదా అనేది మాత్రం నాకైతే నేను చూడలా, నాకు తెలియదు. మనం ఇల్లాజికల్గా ఉండకూడదమ్మా. బ్రహ్మ చెవుడు అంటారు, బ్రహ్మకు చెవుడు ఉందా? బ్రహ్మ చెవుడు అంటే, బ్రహ్మ అంటే అనంతమైన అని. బ్రహ్మ అంటే నువ్వు మళ్ళీ బ్రహ్మ ఒక రూపం ఇవ్వకు. బ్రహ్మ అంటే అనంతమైన చెవుడు అంతే తప్ప బ్రహ్మ చెవుడు అంటే బ్రహ్మకు చెవుడు ఉందా? వ్యభిచరించటం ధర్మమా? ఎవరు చెప్పారు? అంటే డబ్బు కోసం ఈ కాలంలో చేస్తుంటారు కదా, సో అది ధర్మమేనా అసలు? డబ్బు కోసం వ్యభిచరిస్తారా? వ్యభిచారం చేస్తారా? నువ్వు చేసేవాళ్ళని అంటున్నావా? అంటే ఇద్దరిని. రెండు తప్పే, రెండు అధర్మమే. అందుకే కదా మన వాళ్ళు నీకు ఇందాకటి నుంచి మనం మాట్లాడుకున్నాం, ఏది నీ కోరికని. ఇప్పుడు ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటటువంటి చతుర్విధ ఫలపురుషార్థాలు, 4 పురుషార్థాలు. కామాన్ని తీర్చుకోవాలా. కామాన్ని ఎట్లా పడితే అట్లా కాదు, ధర్మబద్ధమైనటువంటి కామాన్ని తీర్చుకోవడానికి మన ధర్మం అనుమతించింది. సో వ్యభిచారం అనేది నువ్వే అంటున్నావు, అభిచారం అది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? రాలొచ్చమ్మా. ఎందుకు రాలో నేను ఇందాక చెప్పాను కదా. చెప్తాను ఎందుకు రాలో చెప్పు. దానికి తగినటువంటి సాధన నువ్వు చేయాలా, దానికి తగినటువంటి మంత్రం నీకు దొరకాలా. దొరికినప్పుడు రాలుతాయి, చింతకాయలు రాలుతాయి, మనుషులు రాలుతారు. ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను నేను? సౌండ్ ఈజ్ ఎనర్జీ అని చెప్పానా? సౌండ్ తోటే మంత్రం ఏర్పడుతుంది అని చెప్పానా? మరి సౌండ్ని, ఎనర్జీని నువ్వు దేని మీద ఉపయోగిస్తే దాని మీద జరుగుతుంది. గీత చెప్పింది శివుడు కాదా? శివగీత ఉంది, వశిష్ఠ గీత ఉంది, కృష్ణ గీత ఉంది. ఇన్నున్నాయి గీతలు. గీత అనగానే భగవద్గీత ఒకటే గీత కాదు మనకి. భగవద్గీత కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత. ఓకే, శివుడు చెప్పాడు భగవద్గీత, శివగీత అంటారు దాన్ని. అండ్ వశిష్ఠుడు రాముడికి చెప్పాడు, దాన్ని వశిష్ఠ గీత అంటారు. శ్రీరాముడు మానవుడేనా? మానవుడే. అంటే మనం దేవుడికి కొలుస్తూ ఉంటాం కదా. మానవుడే అమ్మా. భారతీయ తత్వశాస్త్రం యొక్క గొప్పతనం అదే. మానవుణ్ణి మహనీయుణ్ణి భగవంతుడిగా మార్చడమే భారతీయ తత్వశాస్త్రం. ఆయన మానవుడిగానే పుట్టాడు. అందరు పుట్టినట్టే పుట్టాడు, కానీ వేరే ఇదిగా పుట్టలే. ఆయన అందరు పుట్టినట్టుగానే పుట్టి ఆయన భగవంతుడిగా మారాడు. భగవంతుడిగా మారాడంటే మంత్రకాళి కాదు ఇక్కడ. ఆయన జీవితం అంతా కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మం కోసం నిలబడాలి అని ప్రజలకి నేర్పిస్తూ తన జీవితాన్ని ఆదర్శంగా నిలబెట్టినటువంటి మహానుభావుడు ఆయన. నువ్వు రామాయణం చదివితే ఎన్నో రకాలైనటువంటి విషయాలు తెలుస్తాయి. కాబట్టి రాముడు దేవుడే, రాముడు మానవుడే, రాముడు దేవుడే. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ లేడు. ఇదే ప్రశ్న హిరణ్యకశిపుడు కూడా వేసాడు. వేస్తే ప్రహ్లాదుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదకి చూసినా అందందేగలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు నీకు భాగవతంలో చెప్తాడు. ఇప్పుడు చెప్పు నాకు, ఎందెందు వెదకినా అందందేగలడు. ఆత్మ అందరిలో ఒకటే ఉంటుంది. ఇప్పుడు దాని ఆన్సరే ఇది. ఆత్మలు ఇన్ని ఉంటాయని ఎందుకు అనుకుంటున్నావు?
ఉన్నది ఒకటే అయినప్పుడు ఇప్పుడు సపోజ్ నువ్వు 10 అద్దాలు పెట్టావు, 10 అద్దాలు పెట్టావు ఇటు నువ్వు నిలబడ్డావు అక్కడ. 10 అద్దాల్లో నువ్వే కనిపిస్తావా, 10 మంది కనిపిస్తారా? నేనే కనిపిస్తాను. ఆత్మ కూడా అంతే. అందరిలో ప్రతిఫలిస్తున్నది ఒకటే ఆత్మ. అర్థమైందా? ఇవన్నీ కూడా అద్దాలే. మా స్టూడియోకి వచ్చి నేను అడిగిన ప్రతి క్వశ్చన్స్ కూడా కొంచెం కూడా కోపగించుకోకుండా చాలా చక్కగా ఆన్సర్స్ చెప్పారు. మా వ్యూవర్స్ అందరూ కూడా నాకు తెలిసి ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ వాళ్ళకు కూడా దొరికేసి ఉంటాయి నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా. చాలా సంతోషం. నమస్కారం. మా అమ్మాయి అడిగితే కోప్పడతానా? నువ్వు అడిగినా అంతే. థ్యాంక్ యూ. జై హింద్, జై మా భారతి. వచ్చే ఎపిసోడ్లో మరో గెస్ట్తో మరిన్ని ధర్మ సందేహాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు